ఇంత ఆధునిక కాలంలో కూడా మన దేశంలో ఆడపిల్లల చదువు, ఉద్యోగం గురించి వస్తే వింతగా చూస్తారు. అలాంటిది కొన్ని వందల ఏళ్ల క్రితమే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆడవాళ్లు తమ గుర్తింపుని చాటుకున్నారని తెలుసా? మనకెలా తెలుస్తుంది లెండి. బల్బు కనిపెట్టింది ఎవరు అంటే ఎడిసన్ గురించి తక్కువ చెప్తాం, కానీ మేరీ ఆండర్సన్ ఎవరంటే పేరు కూడా విననట్టు బిక్క ముఖాలేస్తాం. అనాదిగా ఆడవాళ్లకి ఇస్తున్న విలువ ఇక్కడే అర్థమైపోతుంది. మనం రోజూ ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఉన్నది ఇద్దరు మహిళలే, మేరీ ఆండర్సన్ మరియు అన్ సుకమోటో. వీరితో పాటు మరికొంతమంది మహిళా శాస్త్రవేత్తలు వారు కనిపెట్టిన అద్భుత ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం. ప్రముఖ ఆవిష్కర్తల పేర్లు చెప్పమని అడిగితే చాలా మంది థామస్ ఎడిసన్, మార్కోనీ, గ్రాహం బెల్ల పేర్లతో ప్రారంభిస్తారు. మరి మేరీ ఆండర్సన్, అన్ సుకమోటోల సంగతేంటి? మీకు వాళ్ల పేర్లు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ ఇద్దరు మహిళా ఆవిష్కర్తలే. మనం రోజూ వాడే ప్రతి వస్తువు, సాంకేతికత వెనుక వీరు ఉన్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రపంచానికి అందించిన 8 అద్భుత ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం. 1. కంప్యూటర్ సాఫ్ట్వేర్ కనుగొన్న గ్రేస్ హాపర్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నేవీలో చేరిన గ్రేస్ హాపర్ అక్కడే కొత్త కంప్యూటర్ మార్క్ 1ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడే ప్రోగ్రామింగ్ కోడ్ను కంప్యూటర్ భాషలోకి అనువాదం చేసే కంపైలర్ సాఫ్ట్వేర్ టూల్స్ ను అభివృద్ధి చేశారు. సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో ఈ బగ్గింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా గ్రేస్ హాపరే. 79 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె కంప్యూటర్ అభివృద్ధి కోసం పనిచేశారు. అందుకే అంతా ఆమెను అమేజింగ్ గ్రేస్ అని పిలుస్తుంటారు. 2. కాలర్ ఐడి, కాల్ వెయిటింగ్ అనే పదాలను కనుగొన్న షెర్లీ ఆన్ జాక్సన్. భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్త అయిన డా. షెర్లీ టెలికాం రంగంలో అనేక పరిశోధనలు చేశారు. ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుందో తెలిపే కాలర్ ఐడి, మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరో కాల్ వస్తే తెలిపే కాల్ వెయిటింగ్ ఫీచర్లను ఈమె అభివృద్ధి చేశారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్, ఫ్యాక్స్ మెషీన్లు, సోలార్ బ్యాటరీల తయారీ వెనుక ఈమె పరిశోధనలే కీలకం. అమెరికాలోని ప్రఖ్యాత మసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్. 3. వాహనాల గ్లాస్ వైపర్ను కనుగొన్న మేరీ ఆండర్సన్. 1903లో మేరీ ఆండర్సన్ న్యూయార్క్లో పర్యటిస్తున్నారు. చలికాలం కావడంతో తన కారు అద్దాలపై మంచు పడుతోంది. ఆ మంచును తొలగించేందుకు డ్రైవర్ మాటిమాటికి కారును ఆపి బయటకు వెళ్తున్నాడు. దాంతో కారులో ఉన్నవారు చలికి వణికిపోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించిన మేరీ ఆండర్సన్ రబ్బరుతో గ్లాస్ వైపర్ను తయారు చేశారు. దానిపై 1903లోనే ఆమె పేటెంట్ హక్కులు పొందారు. 4. అంతరిక్ష కేంద్రం బ్యాటరీలు కనుగొన్న ఓల్గా డి గాంజలెజ్ సనాబ్రియా. అత్యధిక బ్యాకప్ ఇచ్చే నికెల్, హైడ్రోజన్ బ్యాటరీల సాంకేతికతను 1980లోనే ఓల్గా అభివృద్ధి చేశారు. ఈ బ్యాటరీలను అంతరిక్ష కేంద్రాల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం నాసా పరిశోధన కేంద్రంలో ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్గా ఓల్గా పనిచేస్తున్నారు. 5. డిష్ వాషర్ కనుగొన్న జోసెఫీన్ కోష్రే. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. ఇంట్లో పనిమనిషి సెలవు తీసుకోవడంతో పని మనిషి కంటే స్పీడ్ గా, నీట్ గా డిషెస్ ని క్లీన్ చేసే డిష్ వాషర్ ను తయారు చేశారు జోసెఫీన్. ప్రపంచంలో తొలి ఆటోమేటిక్ డిష్ వాషర్ అది. ఈ ఆవిష్కరణకు గాను 1886లోనే ఆమె పేటెంట్ హక్కులు పొందారు.
ఆ తరువాత డిష్ వాషర్ తయారీ పరిశ్రమను ప్రారంభించారు. తన ఇంట్లో పని మనిషి కంటే వేగంగా, భద్రంగా, శుభ్రంగా వంట పాత్రలను కడిగే డిష్ వాషింగ్ మెషిన్ ను తయారు చేశారు. 6. హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ కనుగొన్న మేరీ వ్యాన్ బ్రిటన్ బ్రౌన్. నర్సుగా పనిచేసే మేరీ ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. రోజురోజుకి నేరాలు పెరిగిపోతుండటంతో ఇంటి గుమ్మాన్ని పర్యవేక్షించేందుకు 1960లో ప్రత్యేక కెమెరాను ఏర్పాటు చేశారు. ఇంటి లోపలే ఉండే ఆ కెమెరా ఇంటి ముందు పరిసరాలను తలుపు రంధ్రంలోంచి చిత్రీకరిస్తూ ఉండేది. ఆ వీడియోను బెడ్రూంలోని తెరపై చూసే వీలుండేది. ఆ ఆలోచనే ప్రస్తుత సీసీ కెమెరా సెక్యూరిటీ వ్యవస్థలకు పునాదిగా చెప్పొచ్చు. 7. మూల కణాలను వేరు చేయడం కనుగొన్న ఆన్ సుకమోటో. రక్త కణాలు ఉత్పత్తిలో కీలకమైన స్టెమ్ సెల్స్ ను వేరు చేసే విధానాన్ని కనుగొన్నారు. అందుకు 1991లో పేటెంట్ పొందారు. ఈ విధానంతో బ్లడ్ క్యాన్సర్ వైద్యం సులభతరమైంది. ప్రస్తుతం స్టెమ్ సెల్ ఎదుగుదలపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు. 8. కెవ్లార్ బుల్లెట్ ప్రూఫ్ ఫైబర్ కనుగొన్న స్టెఫనీ కోలెక్. బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు తయారీలో వినియోగించే ఫైబర్ను 1965లో సృష్టించారు. స్టీల్ కంటే 5 రెట్లు గట్టిగా ఉండే ఆ పదార్థంతో రూపొందించిన జాకెట్లను లక్షల మంది సైనికులు, పోలీసులు వినియోగిస్తున్నారు. చేతి గ్లోజులు, మొబైల్ ఫోన్లు, విమానాలు, వేలాడే వంతెనల తయారీలోనూ ఆ ఫైబర్ను వాడుతున్నారు. 9. మేరీ క్యూరీ 2 నోబెల్ బహుమతులు అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్త. రేడియో ధార్మికతపై పరిశోధన చేసిన మేరీ క్యూరీ 2 నోబెల్ బహుమతులు కైవసం చేసుకున్న తొలి మహిళ. 1898 జూలైలో తన భర్త పియరీ క్యూరీతో కలిసి కెమికల్ పొలోనియంని కనిపెట్టి దానికి తన సొంత దేశం పేరు పెట్టారు. అదే సంవత్సరంలో వీరు రేడియంని కనుగొన్నారు. 1903లో భౌతిక శాస్త్రంలో తన భర్త పియరీ క్యూరీ హెన్రీ బెక్కెరెల్తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. 8 సంవత్సరాల తర్వాత రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు. మేరీ క్యూరీ పోలాండ్లో 1867లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆమె పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకు కావాల్సిన డబ్బు సమకూర్చుకునేది. భౌతిక, గణిత శాస్త్రాలలో మాస్టర్స్ సంపాదించారు. భర్త మరణం తర్వాత తొలి మహిళా ప్రొఫెసర్గా సోర్బోన్ విశ్వవిద్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం పాటు రేడియో ధార్మిక కిరణాలపై పనిచేయటం వల్ల మేరీ క్యూరీ లుకేమియాతో 1934 జూలై 4వ తేదీన మరణించారు. 10. పెగ్గీ విట్సన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొలి సైన్స్ ఆఫీసర్. పెగ్గీ హైస్కూల్లో ఉండగానే అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ అయిన నాసా తన తొలి మహిళా వ్యోమగాములను ఎంపిక చేసింది. చంద్రునిపై కాలు పెట్టాలనే పెగ్గీ కల నిజమయ్యేందుకు ఇది తోడ్పడింది. అమెరికాలోని అయోవా రాష్ట్రానికి చెందిన పెగ్గీ గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. కానీ బయాలజీ, కెమిస్ట్రీ చదివి పీహెచ్డీ కూడా సంపాదించింది. మహిళలు అతి తక్కువగా ఉండే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన పెగ్గీ 1996లో అంతరిక్షయానానికి ఎంపికైంది. 2002లో తన తొలి అంతర్జాతీయ అంతరిక్ష ప్రయాణంలో మొదటి సైన్స్ ఆఫీసర్గా గుర్తింపు సంపాదించింది. ఈ గుర్తింపుని స్టార్ ట్రెక్కి చెందిన స్పోక్తో కలిసి పంచుకుంది. మరెక్కడా దొరకని విభిన్నమైన పరిశోధనా వాతావరణం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లభించడంతో పంటల ఉత్పత్తికి, కాన్సర్ నివారణకు, ఫ్లూయిడ్ డైనమిక్స్ కి,
పెగ్గి పరిశోధనలు చేసింది. అంతరిక్షంలో జరుగుతున్న పరిశోధనలు చాలా భిన్నంగా ఉంటాయి. మనుషులు సౌర వ్యవస్థను దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి అని పెగ్గి చెప్పారు. 11. మేరీ థాట్ సముద్రపు ఉపరితలం మ్యాప్లను రూపొందిస్తున్న మహిళ. 1953లో అట్లాంటిక్ సముద్రపు ఉపరితలపు మ్యాప్ రూపొందించిన మేరీ థాట్ భూగర్భ శాస్త్రవేత్త, సముద్ర పటాల రూపకర్త. సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న రిఫ్ట్ లోయని కనుగొని వివాదాస్పదమైన ప్లేట్ టెక్టోనిక్ సిద్ధాంతం నిరూపించటంలో ప్రముఖ పాత్ర పోషించారు. తొలుత అందరూ ఈమె పరిశోధనను ఆడోళ్ల మాటలు అంటూ కొట్టిప్రేశారు. పరిశోధనా నౌకల్లోకి మహిళలను అనుమతించకపోవడం కారణంగా తన సహ పరిశోధనకారుడు బ్రూస్ హెజిన్ యాత్రల నుంచి తెచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మ్యాప్లను తయారు చేయడం మొదలుపెట్టారు. మేరీ థాట్ కష్టపడినప్పటికీ ఆమె పేరు మాత్రం వెలుగులోకి రాలేదు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పటికీ హెజిన్కే ఎక్కువ గుర్తింపు లభించింది. మిడ్ అట్లాంటిక్ రేంజ్ ను గుర్తించడంలో తన పాత్ర పట్ల ఆమెకు సంతృప్తి ఉంది. ఇలాంటివి ఒక్కసారే చేయగలం. ఈ భూమిపై అంతకంటే పెద్ద పని మరేమీ కనిపించదు అని ఆమె అన్నారు. 12. వాందా డియాజ్ మెర్సెడ్ ఖగోళ శాస్త్రంని అందుబాటులోకి తెచ్చిన మహిళ. ప్యూర్టోరికోలో కాలేజీ విద్య అభ్యసిస్తున్న కాలంలో వాందా డియాజ్ మెర్సెడ్ తనని కబళిస్తున్న డియాబెటిక్ రెటినోపతిని గ్రహించింది. కాని లక్ష్యాన్ని ఛేదించడానికి తన దృష్టి ఆటంకం కాకూడదని తీర్మానించుకుంది. వాందా డియాజ్ మెర్సెడ్ అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ అయిన నాసాలో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు శబ్ద తరంగాల ద్వారా సమాచారాన్ని డేటా సోనిఫికేషన్ అర్థం చేసుకునే విభాగంలో పనిచేసే అవకాశం లభించింది. శాటిలైట్ల నుంచి వచ్చే నక్షత్రాలకు సంబంధించిన సమాచారాన్ని శబ్ద తరంగాల ద్వారా అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ఈ పనికి ఖగోళ శాస్త్రజ్ఞులు సాధారణంగా గ్రాఫ్లను వాడుతుంటారు. ఖగోళ శాస్త్రజ్ఞులు మరింత సమర్థవంతంగా అంతరిక్షం నుంచి వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు వాందా డియాజ్ మెర్సెడ్ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. వాందా డియాజ్ మెర్సెడ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికన్ ఆఫీస్ ఆఫ్ ఆస్ట్రానమీలో పనిచేస్తూ ఖగోళ శాస్త్రాన్ని మరింత మంది అంధులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. నేను ప్రేమించే ఈ ఖగోళ శాస్త్రంలో ఎటువంటి విభజనలు ఉండకూడదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని నేను భావిస్తా అని ఆమె చెప్పారు. 13. ఖుర్రేషా అబ్దుల్ కరీం ఈమె ఎయిడ్స్ నిర్మూలనకు కృషి చేసింది. ఖుర్రేషా అబ్దుల్ కరీం ఒక రోగ విజ్ఞాన పరిశోధకురాలు. ఈమె దక్షిణాఫ్రికాలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి, మహిళలపై దాని ప్రభావం గురించి 25 సంవత్సరాలు పరిశోధన చేశారు. ఈ రంగంలో పరిశోధనలకు గాను 2013లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత బిరుదు ఆర్డర్ ఆఫ్ మపుంగుబ్వేను అందుకున్నారు. హెచ్ఐవి నిర్మూలనకు ఆమె అనేక వర్గాల మహిళలతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం కాప్రిసాలో అసోసియేట్ సైంటిఫిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈమె ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ సంస్థల్లో గతంలో హెచ్ఐవి సలహాదారుగా పనిచేశారు. 14. సోయేని తొలి దక్షిణ కొరియా వ్యోమగామి. 36,000 మందితో పోటీపడి దక్షిణ కొరియా తొలి వ్యోమగామిగా సోయేని 2008లో చరిత్ర సృష్టించారు. మహిళల చరిత్రలో ప్రథమ స్థానంలో నిలవడం అనుకున్నంత సులభం కాదు. ఈ విజయం మరింత మంది మహిళలు శాస్త్ర ప్రపంచంలోకి రావడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని ఆమె అన్నారు. అంతరిక్షం నుంచి ఒకసారి భూమిని చూసినప్పుడు మన గ్రహం ఒక బహుమతిలా అనిపించిందని తెలిపారు. 15. రజా చెర్కోయ్ ఎల్ మౌస్లీ
హిగ్స్ బొసన్ ఆవిష్కరణలో కీలక పాత్ర. న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రజాకి మేరీ క్యూరీ జీవిత చరిత్ర ఒక స్ఫూర్తి. మేరీ క్యూరీ విజయాలతో ప్రేరేపితమైన రజా సైన్స్ చదవడానికి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. సైన్స్ చదవడానికి ఫ్రాన్స్ వెళ్లేందుకు మా నాన్నగారిని ఒప్పించడమే నా తొలి సవాలు అని ఆమె చెప్పారు. మొరాకో చాలా పురాతన సాంప్రదాయాలతో కూడుకున్న దేశం. సాధారణంగా అమ్మాయిలు వివాహం అయితే కాని బయటికి వెళ్లేందుకు అనుమతి లభించదు అని తెలిపారు. విశ్వంలో ఘన పదార్థం తయారయ్యేందుకు కారణమైన హిగ్స్ బొసన్ పదార్థం యొక్క ఉనికిని కనిపెట్టడంలో ఆమె పాత్రకుగాను అనేక అవార్డులు లభించాయి. మొరాకోలో విశ్వవిద్యాలయ స్థాయిలో మెడికల్ ఫిజిక్స్ అంశాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈమెదే. చదువులో, వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల జీవితాలు మనకేం చెబుతున్నాయి? అవకాశం ఇవ్వాలేగాని తాము ఎవ్వరికీ తీసుకోమని, కృషిలోగాని మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని మరీ విశదం చేస్తున్నాయి. స్త్రీలకు వైజ్ఞానిక రంగ అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా వైజ్ఞానిక రంగానికి మహిళల అవసరం ఉంది. ప్రపంచంలో సగభాగంగా ఉన్న మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా సైన్సే కాదు ఏ రంగమూ పురోగమించలేదు. స్త్రీ పురుష సమానత్వం ఒక మానవ హక్కు. దీన్ని నిజం చేయటానికి సైన్స్ లో మహిళలకు సముచిత స్థానం కల్పించవలసి ఉంది. బాలికలను సైన్స్ పట్ల ఆకర్షించడానికి ఇప్పటికే డాక్టరేట్లు పొందిన మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించి వారి సృజనాత్మక పరిశోధనలను దేశ ప్రగతికి వినియోగించుకోవటం ఎంతైనా అవసరం. వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్షరహితమైన సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి చేయూతనిస్తుంది. వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్షరహితమైన సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి దోహదం చేస్తుంది. దశాబ్దాల క్రితమే సామాజిక కట్టుబాట్లను, కష్టాలను ఎదుర్కొని సైన్స్ లో తమదైన ముద్రవేసిన మహిళలు స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నారు. 9 ఏళ్ల బాల్యంలోనే పెళ్లి చేస్తే 14 ఏళ్ల వయసుకే తల్లై కొడుకుకు, ఇతర కుటుంబీకులకు సేవ చేస్తూ ఇంట్లోనే 4 గోడల మధ్య నివసిస్తూ జీవితాన్ని గడిపే రోజులకు స్వస్తి చెప్పి మహిళా రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క మహిళా శాస్త్రవేత్తకు నా జోహార్లు.